హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సైలెంట్ కిల్లర్స్ ఆఫ్ ది కిడ్నీ డ్యామేజెస్ గురించి చెప్తాను. సైలెంట్ కిల్లర్స్ అంటే తెలుసు కదా, మెల్లమెల్లగా చంపుకుంటూ వెళ్తుంటాయి అన్నమాట. అదేవిధంగా కిడ్నీని గిట్ల మెల్లమెల్లగా డ్యామేజ్ చేస్తూ పోతుంటాయి. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. జనరల్గా అయితే చాలామందిలో కిడ్నీలు పాడైపోతుంటాయి, కానీ లక్షణాలు కనబడవు. అసలు కిడ్నీలు ఎందుకు పాడవుతాయి, లక్షణాలు కనబడకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సైలెంట్ కిల్లర్స్ ఆఫ్ ది కిడ్నీస్ తెలియకుండా మెల్లగా పాడైపోతూ ఉంటాయి. సిమ్టమ్స్ తెలిసేసరికల్లా అప్పటికే కిడ్నీస్ పాడైపోయినాయని చెప్పేసి చాలా వరకు అయితే వింటూ ఉంటాము. అయితే దీనికి కారణం ఏంటి? కిడ్నీకి 100% రిజర్వ్ ఉంటుంది. ఒక కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి, మరొక కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి. అంటే ఒక కిడ్నీలో 10 లక్షలు, మరొక కిడ్నీలో 10 లక్షలు, మొత్తం 2 కిడ్నీలలో కలిపి 20 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి. కానీ బాడీ అంతా నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే 10 లక్షల ఫిల్టర్స్ సరిపోతుంది. కానీ ఆ దేవుడు 20 లక్షల ఫిల్టర్స్ ఇచ్చిండు. అంటే 10 లక్షల ఫిల్టర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి మరొక కిడ్నీలోని 2 నుంచి 3 లక్షల ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతే తప్ప సిమ్టమ్స్ అనేది కనబడవు. అందుకని సైలెంట్ కిల్లర్స్ ఆఫ్ ది కిడ్నీస్ అని కొన్ని పాయింట్ల గురించి అయితే మాట్లాడుకుందాము. ఇవి ఏంటంటే తెలియకుండా మెల్లమెల్లగా చాప కింద నీరు అంటారు కదా, ఆ విధంగా మెల్లమెల్లగా తెలియకుండానే మనకి కిడ్నీస్ అనేవి డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటాయి. ఇందులో మెయిన్గా అయితే షుగర్ కనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే తెలియకుండానే కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుంది. కిడ్నీస్ ఒకటే కాదు, హార్ట్ని, బ్లడ్ సెల్స్ని, నర్వ్స్ని డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే షుగర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోకుండా, ఒకవేళ మెడిసిన్ లాంటిది వాడకుండా ఉంటే ఒక 3-4 సంవత్సరాల్లో సైలెంట్గా కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, మందుల వల్ల షుగర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటుంటారు. అటువంటప్పుడు 6 నెలలకు ఒకసారైనా బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్, సీరం పొటాషియం ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే దానిలోంచి బ్లడ్ యూరియా పెరగటం వల్ల, సీరం క్రియాటిన్, పొటాషియం పెరగడం వల్ల. మామూలుగా అయితే పొటాషియం యూరిన్ నుంచి వెళ్ళిపోవాలి, కానీ అది బయటకు వెళ్ళిపోకుండా కిడ్నీస్లో ఉండిపోతే కిడ్నీ ఫిల్టర్స్ని డ్యామేజ్ చేస్తుంది. పొటాషియం చాలా ఇంపార్టెంట్. నార్మల్ లెవెల్ 3.5 నుంచి 5.5 మిల్లీ ఈక్వల్స్ లెన్స్ పర్ లీటర్ అంటారు. ఒకవేళ అది 6 దాటితే హార్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అది చాలా తక్కువ రేంజ్ ఉంటుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ షుగర్ని కంట్రోల్ చేసుకోకపోతే చెట్టుని ఏ విధంగా చెదలు తినేసుకుంటూ వెళ్తాయో అదేవిధంగా కిడ్నీ ఫిల్టర్స్ని డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. అదేవిధంగా బీపీ కనుక కంట్రోల్లో లేకపోతే సైలెంట్గా కిడ్నీని డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. ఒకవేళ బీపీ కనుక ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి మందులు వాడాలి, ఉప్పును బాగా తగ్గించాలి. అయితే షుగర్, బీపీ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనేది చూసినాం కదా. ఇప్పుడు ఇంకొకటి యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఉంటుంది. అది నార్మల్గా 2 to 6.5 నార్మల్ అంటారు. ఒకవేళ అది 8 దాటితే కొందరికి కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు సిమ్టమ్స్ కనిపిస్తే పర్వాలేదు, కానీ కొందరికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఆ యూరిక్ యాసిడ్ కిడ్నీ ఫిల్టర్స్లో తట్టుకొని కిడ్నీ ఫిల్టర్స్ డిస్ట్రాయిడ్ అయిపోతాయి. అందుకని కనీసం 6 నెలలకు ఒకసారైనా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తగ్గించాలి, పప్పు ఇలాంటివి తగ్గించాలి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది టమాటా తినకూడదు, పాలకూర తినొద్దని అంటుంటారు. టమాటా, పాలకూరలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటాయి. దానివల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వాటర్ బాగా తాగాలి. యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం వాటర్ బాగా తాగాలి. అందుకని కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి 4 mm కన్నా స్టోన్ చిన్నగా ఉన్నట్లయితే అది యూరిటర్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ 4 mm కన్నా స్టోన్ పెద్దగా ఉన్నట్లయితే వాళ్ళకు భయంకరమైన పెయిన్ వస్తుంది. అలాంటి వాళ్ళకు స్టోన్ బ్లాస్ట్ చేయడము, తీసేయడం చేస్తుంటారు. అందుకని కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్ ఎక్కువగా ఉండేవాళ్ళు ప్రోటీన్ తగ్గించాలి. హై ప్రోటీన్ తీసుకోవడం గిట్లా కిడ్నీస్కి చాలా డేంజరు. హై ప్రోటీన్ అంటే మనం మామూలుగా అయితే వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు లేదంటే జిమ్ వాళ్ళు అంటుంటారు కదా, మనం వింటుంటాం అనమాట. వాళ్ళు బయట నుంచి ప్రోటీన్ అనేది తీసుకుంటుంటారు. నార్మల్ వాళ్ళకు కిడ్నీస్ పనిచేయడం వల్ల ఎండ్రిథోప్రోటీన్ తయారయ్యి అవి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ కణాలు బ్లడ్ను పెంచుతాయి. ఈ కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళకు ఎండ్రిథోప్రోటీన్
ఉత్పత్తి కాదు, అందువల్ల వాళ్ళకు బ్లడ్ తయారవ్వదు. అందుకే డయాలసిస్ పేషెంట్స్ బయట నుంచి ఎన్రిథోప్రోటీన్ అనే ఇంజెక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు, బ్లడ్ తయారవ్వదు కాబట్టి వాళ్ళ ఇంజెక్షన్ నుంచి అనేది బ్లడ్ ఉత్పత్తి కావడానికని ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకటి ఏంటంటే యూరిక్ యాసిడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, క్రియాటిన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. వాటితో పాటు వీటిలో కంట్రోల్లో వేసుకుంటూ ఇవి నార్మల్ లెవెల్లో ఉన్నాయో లేదో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. కిడ్నీస్ అనేది హ్యాపీగా రన్ అవుతుంటాయి. మళ్ళీ ఒకసారి బాడీకి కావాల్సినంత బ్లడ్ అనేది పంప్ చేయడానికి అనేది క్లీన్ చేయడానికి అనేది ఒకటే కిడ్నీ సరిపోతుంది. కాకపోతే దేవుడు 2 కిడ్నీలు ఇచ్చిండు. 20 లక్షల ఫిల్టర్స్, 10 లక్షల ఫిల్టర్స్ అవసరమైన ఇట్లా ఇంకా 10 లక్షల ఫిల్టర్స్ అడ్వాన్స్గా ఇచ్చిండు. కాబట్టి వాటిని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. అందుకని 2 కిడ్నీ చాలామంది అంటుంటారు ఒక కిడ్నీతో ఇట్లా హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పేసి. మన బాడీకి కావాల్సిన బ్లడ్ను శుద్ధి చేయడానికి ఒకటే కిడ్నీ సరిపోతుంది. కాకపోతే మనకి ఏంటంటే 2వ కిడ్నీ బోనస్ అనమాట. కానీ బ్యాడ్ లక్, అందులో ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఒక కిడ్నీ మొత్తం పాడైపోయి ఇంకో కిడ్నీ సగం వరకు పాడైపోతే కానీ సిమ్టమ్స్ అనేది తెలియదు. అది అనేది బ్యాడ్ లక్. అందుకని జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.